ఫోన్ చూసినా, వాట్సాప్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫోన్ పొద్దున లేచి ఫోన్ తీస్తే చాలు మంగ్లీ 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 వెంట ఎవరు లేరు. మంగ్లీ వెంట 2 తెలుగు రాష్ట్రాల ప్రజలున్నారు. మంగ్లీ వెంట ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో ఉన్న తెలుగు ప్రజలున్నారు. ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మంగ్లీ వెనుక ఉన్నారు. ఇవాళ మేము వి బిలాంగ్స్ టు ఎస్టీ ట్రైబ్ లంబాడా. ఈరోజు మా జాతికి, మా కులానికి, మా భాషకు గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ మంగ్లీ అనే ఒక బిడ్డ. ఏం తెలుసండి మంగ్లీ గురించి? ఒక చిన్న సాదా సీదా కుటుంబం, కూలీ చేసుకునే కుటుంబం వెళ్ళి బయటికి వచ్చి పాటలు పాడే, మంచి అద్భుతమైన పాటలు పాడి ఇవాళ ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏ దేశంలో కానీ తెలుగోళ్ళు ఈవెంట్స్ చేసుకుంటే, ఏ దేశంలో అయినా తెలుగోళ్ళు ఈవెంట్ చేస్తే అక్కడ వినబడే పాట మంగ్లీ పాట. మంగ్లీ వెంట ఎవరు లేరు అని అన్నోళ్లకు ఈ మాట చూపెట్టండి, నేను మాట్లాడే మాట చూపెట్టండి. మంగ్లీ వెంట ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క బిడ్డ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, ఏదో ఇష్యూ జరిగింది, ఓకే డన్. కుంభకోణం జరిగింది, 150 కోట్లు 200 కోట్లని ఎంతో జరిగింది, ఓకే జరిగింది. మంగ్లీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఓకే, మంగ్లీకి సంబంధం ఉన్నదా లేదా అని తేల్చాల్సింది ఎవరండి? అడ్వకేట్ సుబ్బారావు తేలుస్తాడా? కొంతమంది సో కాల్డ్ మీడియా మిత్రులు తేలుస్తారా? ఎవరు తేల్చాలి? ఎవరో డబ్బులు ఇచ్చిండు, ఎవడో X అనే పర్సన్ డబ్బులు ఇచ్చిండు, ఎవరో Y అనే పర్సన్కి ఇస్తారు. మంగ్లీని ఎందుకు లాగుతున్నారు? మీరు హిట్ కావడానికా? మీరు బయటికి రావడానికా? ఏం జరుగుతుందండి సమాజంలో? ఇంటలెక్చువల్స్ అందరు చూస్తున్నారు, మేధావులు అందరు అబ్జర్వ్ చేస్తున్నారు. దయచేసి ఒక మాట మాట్లాడే ముందు 1కి 100 సార్ల ఆలోచన చేసి మాట్లాడాలి. ఇవాళ మంగ్లీ అనే ఒక బిడ్డ ఒక 20 రోజుల నుంచి వెళ్ళి సావు బతుకుల సచ్చుకుంటా బతుకుతాంది. ఈరోజు ఇంట్లో సుబ్బారావు అనే ఒక అడ్వకేటు ఈరోజు 23/4/2026 హ్యాజ్ ఆన్ నౌ భారతదేశంలో 20,13,081 మంది రిజిస్టర్డ్ అడ్వకేట్స్ ఉన్నారు. జస్ట్ యూ గూగుల్ ఇట్. ఇంతమంది అడ్వకేట్స్ ఎవరికి లేదా ఈ సుబ్బారావుకున్న తెలివి? ఈ సుబ్బారావు చేసే విధంగానే చేస్తున్నారా ప్రతి ఒక్క అడ్వకేట్స్? పిటిషన్ పెడతారు. నిజంగా బాధితులకు అన్యాయం జరిగితే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, సంబంధించిన పోలీస్ స్టేషన్లలో కానీ పిటిషన్ ఇస్తారు. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 90 డేస్ టైం పీరియడ్ పడుతుంది. ఇది తెలియదా ఎవరికి? కొన్ని రోజులేమో సుబ్బారావు వస్తాడు, కొన్ని రోజులేమో ఇంకొక ఎల్లయ్య వస్తాడు, కొన్ని రోజులేమో మల్లయ్య వస్తాడు, కొన్ని రోజులేమో ఇంకోళ్ళు వస్తారు. ఏందండి ఈ గిరిజన బిడ్డలు, ఈ బిడ్డలు, ఆ బిడ్డలు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనుషులు పుట్టిళ్ళు, కులాలు మతాలు పుట్టలే. మనుషులు పుట్టిళ్ళు, తర్వాతనే కులాలు మతాలు పుట్టినాయి. గిరిజన కాదు, పక్కన పెట్టండి. ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ కదా. జాతి కంటే ముందు మంగ్లీ అనేట ఆమె ఒక ఆడబిడ్డ కదా. ఒక ఆడబిడ్డకి ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? మీ తల్లులు లేరా? ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? నిజంగానే మంగ్లీ పేరు ఉంటే, నిజంగానే మంగ్లీ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఉంటే, నిజంగానే మంగ్లీ ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే, దెర్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్, దెర్ ఈస్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్,
దెర్ ఇస్ లాయన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, సిస్టమ్ ఉన్నది కదా, సిస్టమ్ పని సిస్టమ్ చేస్తుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ పని మీరే చేస్తారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ పని మీరే చేస్తారు. అన్ని మీరే చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లు ఎందుకు మరి? దయచేసి అందరూ మంగ్లీ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ నిజంగానే మంగ్లీ తప్పు చేసి ఉంటే ఈరోజు మేమందరం ఇక్కడికి రాం, ఈ వేదిక మీదకి మేము రాం. ఎందుకంటే వాళ్ళు దొంగలే ఉంటే దొంగలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేమేమంటున్నాం, ఈరోజు బాజాప్తగా మేము మంగ్లీ మా బిడ్డ, మా ఆడబిడ్డ, నా కులాల అవసరం లేదు, మా ఆడబిడ్డ, మన ఆడబిడ్డ, మన తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డ. మేము ఆమె తప్పు చేయలేదని చెప్పేసి మేము ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం కాబట్టి మేము బాధ్యత వహిస్తున్నాం. మంగ్లీ తప్పు చేయలేదు అని 100% మేము చెప్తున్నాం. ఒకవేళ మంగ్లీ నిర్దోషి అని తేలితే ఏం చేస్తారు మీరు? మంగ్లీ దోషి అని తేలితే మంగ్లీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకవేళ మంగ్లీ నిర్దోషి అని క్లీన్ చిట్ వచ్చి బయటికి వస్తే మీరు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఆర్ యు రెడీ ఫర్ మై ఛాలెంజ్? రెడీగా ఉన్నారా? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సుబ్బారావు అనే ఒక వ్యక్తి చాలా టెక్నికల్గా ఒక మైండ్ గేమ్ ఆడి ఎట్లా జనరల్గా సుబ్బారావుకి ఎప్పటి నుంచో బిగ్ బాస్లో పోవాలనే ఆశ ఉన్నది, ఆయననే ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చిండు. సింపుల్గా ఒక చిన్న టెక్నికల్ గేమ్ ఆడి 8 కోట్ల మందిని పిచ్చోళ్ళని చేసిండు సుబ్బారావు. వాడు ఎదవ ఉండి మన అందరినీ ఎదవాలని చేసిండు. ఎంత టెక్నికల్ మైండ్ గేమ్ ఆడిండు వాడంటే, ఈ బాధితులు ఎవరో వానికి తెలియదు, ఆ డబ్బులు తీసుకున్నది ఎవరో తెలియదు. ఎస్, మంగ్లీ ఉన్నది. మంగ్లీని రోడ్డు మీదకి లాగితే నేను హిట్ కావచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి మంగ్లీని చాలా తెలివిగా బయటికి లాగి మీడియాకి వచ్చి బయటకు వచ్చి ఇవాళ ఎక్కడ చూసినా సుబ్బారావు కూడా కనబడతాడు. సుబ్బారావు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా బిడ్డ, నువ్వు అడ్వకేట్ కాదురా నాయన, అడ్వకేట్కు ఉండాల్సిన లక్షణాలే లేవు నిన్ను. నేను దేశంలో ఉన్న అడ్వకేట్స్ అందరికీ, రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్కి, ఇట్లాంటి చీటర్కి దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి ఒక ఎదవ చేయబట్టి అడ్వకేట్స్ అనేది చాలా గొప్ప. ఒక న్యాయవాది అంటే ఎంత తప్పు చేసినోడో వాడిని బయటికి తీసుకొచ్చి, ఒక తప్పు చేయనోన్ని తప్పు చేయలే అని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే న్యాయవాది చాలా గొప్ప పదం అది, న్యాయవాది అనేది. దానికి ముసుగు కప్పి వీడేదో వేరే దానికి వాడాలని చూస్తాడండి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి ఇట్లాంటి చీటర్కి, బ్లాక్ మెయిలర్కి మీరు సపోర్ట్ చేయొద్దు. వీడు బిగ్ బాస్లో పోవడానికి మా బిడ్డని హెరాస్మెంట్ చేసిండు. సుబ్బారావు, 100 జన్మలెత్తినా ఈ పాపం పోదు బిడ్డ. ఈ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నీ తరతరాలుగా వెంటాడుతూ ఉంటుంది. ఇలా నువ్వు చేసిందంత ఆశమాష పని కాదు. ఒక బిడ్డ గత 20 రోజుల నుంచి ఆమె అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నది, అసలు చచ్చిపోతుందేమో. దయచేసి సుబ్బారావు గేమ్ ఆపేయి, ఈ గేమ్లన్నీ అక్కడ ఆడు. నీకు బిగ్ బాస్ నేను నాగార్జునతో మాట్లాడతా, నేను మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడి, నేను హాట్స్టార్ వాళ్ళతో మాట్లాడి, నేను అవసరమైతే నేను మెయిల్ పెడతా. నాది ఎంటెక్ అయిపోయింది, నేను ఎంటెక్ చదువుకున్నా, 2016లో నాది ఎంటెక్ అయిపోయింది. నేను 1 లక్ష మందితోటి మెయిల్ పెట్టించి, మా దగ్గర ఒక చీటర్ ఉన్నాడు, ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు, బాగా చీట్ చేస్తాడు, బాగా బ్లాక్ మెయిల్ చేస్తాడు, తిమ్మిని బిమ్మిరి చేస్తాడు, బిమ్మిని తిమ్మిరి చేస్తాడు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిట్టు మీకు రియల్ గేమ్ ఏందో చూపెడతాడు వీడు. 8 కోట్ల మందిని పిచ్చోళ్ళని చేసిండు, మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళని చేస్తాడు, మీ టీవీ ఛానల్లోని కూడా పిచ్చోళ్ళని చేస్తాడు అని నేను చెప్పి నేను మెయిల్ పెట్టి నీకు ఛాన్స్ ఇప్పిస్తా బిడ్డ, నేను ఛాన్స్ ఇప్పిస్తా, నువ్వు దాంతో ఒక 100 కోట్ల కిరీటం తెచ్చుకో బిడ్డ, కానీ మా బిడ్డను ఆగం చేయకు బిడ్డ. దయచేసి గేమ్ ఆపే ఇక్కడికి. అండ్ ఇంకోటి, కొంతమంది సోకాల్డ్ మీడియా మిత్రులు, జర్నలిస్ట్ అంటే రాసే ప్రతి అక్షరానికి, మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. ఇవాళ
ఎక్కడ మారుమూల పల్లెలల్లో, మారుమూల గ్రామాలల్లో, మారుమూల గూడాలల్లో కూడా మీరు రాసే ప్రతి అక్షరం, మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 1కి 10 సార్లు దాన్ని క్రాస్ చెక్ చేయండి. అందరినీ తప్పు పెడతలేం, కొంతమంది ఎదవలను తప్పు పడుతున్నాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న 10-15 యూనివర్సిటీల నుంచి వెళ్ళి జర్నలిస్టు కోర్సు చేసుకున్న వాళ్ళే జర్నలిస్టులు లేరు. ఏ నుంచి వెళ్ళి జెడ్ వరకు ఒక్కొక్క అక్షరం మీద 10-100 ఛానళ్ళు పెట్టుకొని నాది ఆ ఛానలు, నాది ఈ ఛానలు, మంగ్లీ ఆడ దొరికింది, ఈడ దొరికింది. అరే బాబు, మంగ్లీ దొరకాల్సింది ఇక్కడ కాదు, మంగ్లీ దొరకాల్సింది పోలీస్ స్టేషన్లో, మంగ్లీ దొరకాల్సింది కోర్టులో, మంగ్లీకి శిక్ష చేయాల్సింది జడ్జి గారు. అక్కడ నిరూపించండి. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే అక్కడ ప్రొడ్యూస్ చేయండి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హోంశాఖ మంత్రి మీ దగ్గరే ఉన్నదయ్యా. మా ఆడబిడ్డకు మేము గిరిజన బిడ్డ అని అనం, కులాల తర్వాత పుట్టినాయి, ఫస్ట్ మనుషులు పుట్టినాం. అయ్యా, మా బిడ్డ గత 20 రోజుల నుంచి వెళ్ళి కుంగి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నది. ఒకసారి పలకలించండి అయ్యా. ఇవాళ గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు, అనకాపల్లి నుంచి వెళ్ళి అమెరికా వరకు మా మంగ్లీ పాటలు వినబడుతున్నాయి. మళ్ళా చెప్తున్నా, అనకాపల్లి నుంచి వెళ్ళి అమెరికా వరకు, అమెరికా నుంచి వెళ్ళి అనకాపల్లి వరకు మా మంగ్లీ మా బిడ్డ పాటలు వినబడుతున్నాయి అయ్యా. ఏ ఫంక్షన్లలో చూడండి, ఏ పెళ్ళిళ్ళలో చూడండి, ఎక్కడ చూడండి మా మంగ్లీ పాటలే వినిపిస్తాయి. అట్లాంటి బిడ్డను ఇలా రోడ్డు మీద పడేసి ఇలా చావు బతుకుల కొట్టుమిట్టాడుతుంది. ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అయ్యా, ఒకసారి పలకరించండి దయచేసి. మీరందరికీ సాయం చేస్తున్నారు, దీని మీద కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయండి. మీ డిపార్ట్మెంట్లకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, అవసరమైతే సిఐడికి పంపండి, ఇంకా అవసరమైతే సిబిఐకి పంపండి. మీరు ఏదైనా చేయండి. ఒకవేళ మా బిడ్డ దొంగ అయితే మీరు శిక్షించండి, మేము కాదనం.